మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్నో అవాక్కులు చవాకులు పేల్చినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మద్యాన్ని మేము అధికారంలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తాం, అట్లాగే బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్పేసి పొగడ్తలు చెప్పి పబ్లిక్ను నమ్మించి మోసం చేసిన ఘనత ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పడం లేదు. గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నా కనీసం అధికారులు పట్టించుకోకుండా నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు. పబ్లిక్ అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం మద్యం మీదనే ఆధారపడి ప్రభుత్వాలే నడిపించే స్థితికి తీసుకెళ్తున్నారంటే ఇదెంత దుర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈరోజు సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత 6 నెలల క్రితం సిరికొండ, దర్పల్లి మండల కేంద్రంలో వైన్స్లలో మద్యం ఏర్లై పారుతుంది, నాసిరక మద్యాన్ని అమ్మకం చేస్తున్నారు, వాటిని నిలుపుదల చేయాలా, సర్వేలు చేయాలా అని చెప్పేసి మేము గత 6 నెలల క్రితం సూపరింటెండెంట్ గారికి అట్లాగే సంబంధిత అధికారులకు మెమోరాండాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తూతూ మంత్రంగా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా చర్యలు చేపట్టినట్టుగా కనబడలేదు, చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అదే కోణంలో సిరికొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్స్లు గ్రామాలలో టెండర్లు వేయించి, వీడీసీ ఆధ్వర్యంలో టెండర్లు వేయించి వీళ్ళే డబ్బులు చెల్లించి అక్కడ మద్యాన్ని విక్రయిస్తా ఉన్నారు. ఒక్కొక్క బాటిల్ వెనుక 10 నుంచి 20 రూపాయల రూపాయల ఎక్స్ట్రా తీసుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు, ప్రోత్సహిస్తా ఉన్నారు. గ్రామ కమిటీల పేరు మీద వీళ్ళు టెండర్లు వేయించి ఒక 90 బాటిల్ కు 10 రూపాయల చొప్పున అదనంగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయాలు చేసుకుని నడిపిస్తా ఉన్నారు. ఇలాంటి వైన్స్ యజమాన్యాల పైన చర్యలు తీసుకొని తక్షణమే నాసిరకం మందు ఏర్లై పారుతుందో వైన్స్ మీద చర్యలు తెప్పించుకొని వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పబ్లిక్ ను, ప్రజలను మద్యం నుంచి కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఒకవైపున పని లేదు, ఇంకో వైపున పని దొరకడం లేదు. కానీ మద్యాన్ని కొరకు ఎక్కడప్పుడు రోజు చూస్తూ ఉన్నాం. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను చూడకుండా, భార్య పిల్లలను చూడకుండా అమ్మకాలకు పెట్టి హత్యలు చేసి డబ్బుల్ని లాక్కుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి బెల్ట్ షాపులను నిషేధించి వైన్స్లను కూడా నిషేధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి ఆనాడు ఉన్న ఎన్టీఆర్ కు గుణపాఠం చెప్పినట్టుగా ఈనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పే దాంట్లో ముందు బాగానే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.